కీర్తన 91 ఈ రెండు మోషే గారి కీర్తనలే. ఆయన చరిత్రకి ఈ కీర్తనకి లింక్ ఏమైనా ఉందా? చూసారా, బైబిల్ చదివినప్పుడు ఎలా చదవాలి? అక్కడదక్కడ ఎక్కడెక్కడ వదిలేయడానికి లేదు. దాంతో లింకప్ అయ్యేవన్నింటినీ కలుపుకొని రావాలి. కలుపుకొని వస్తేనే అందులో ఉన్న డెప్త్ మనకి బోధపడుతుంది. ఇంకా కీర్తన 90ని సపరేట్గా చదువుతాం, మోషే చరిత్రను సపరేట్గా చదువుతాం. మోషే చరిత్రను సపరేట్గా చదివినప్పుడు ఆ 40 to 80 years సైలెంట్ పీరియడ్గానే కనబడుతుంది, కానీ అందులో ఆయన ఏం చేసాడన్నది మనకు కనబడదు. కానీ ఎవరికి కనబడుతుంది? రమ్మన్న వాడికి కనబడుతుంది. రమ్మన్న వాడికి కనబడుతుంది, మనకు కనబడలేదు. మనకు కనబడితే మోషే గొప్పతనం మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనకు కనబడాలంటే ఏం చేయాలి? ఆయన చరిత్రతో ఈ కీర్తనని ముడిపెట్టాలి. ఆ మోషే చరిత్రతో ఈ 90 కీర్తనని ముడిపెట్టగలిగితే ఆ 40 years ఆయన ఏ చేశాడు అన్నది అర్థమవుతుంది. ఏం చేయగా దేవుడు చూశాడు అన్నది అర్థమవుతుంది. అలా చూసిన దేవుడు ఎందుకు పిలిచాడు అన్నది కూడా అర్థమవుతుంది. అర్థమైందా? ఒకనాడు చేసిన నీతి క్రియలను దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఒకనాడు చేసిన ఎప్పుడో చేశాను అన్నది దేవుడు పట్టించుకోడు. ఇప్పుడు ఏం చేస్తున్నా ప్రజెంట్, అంతే కదా. ఇప్పుడు బాగా పనిచేసేవాడు అండి, 10 సంవత్సరాల తర్వాత కలిశాడు, అదే పనితనం ఉన్నదా? గెట్ టుగెదర్ మనం మాడుకున్నాం కదా 10th లో ఆడి స్వభావం నాకు తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాలు కలిసి వాడితో ట్రావెల్ చేశాను. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాడిని కలుస్తున్నాను. 25 సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు అలాగే ఉన్నాడని మీరు చెప్పగలుగుతారా? మీరు 10 సంవత్సరాలు ట్రావెల్ చేసినట్టుగానే వాడు ఉన్నాడని మీరు చెప్పగలుగుతారా? నమ్మగలుగుతారా? అర్థమవుతుందా? ఎవరు నమ్ముతారు? ప్రజెంట్లో మీతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళే నమ్ముతారు, కానీ 25 years బ్యాక్ మీరు ట్రావెల్ చేశారని వాళ్ళని నమ్ముతారా? ఎవరు నమ్ముతారు చెప్పండి స్ట్రాంగ్గా? ప్రజెంట్ మీతో ట్రావెల్ చేసి వాడి స్వభావం ఏంటో మీరు దగ్గరుండి చూస్తున్నారు. కానీ ఆడు 25 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు వేరు, ఆ టైం వేరు, ఆ ఏజ్ వేరు, ఆ రోజు ట్రావెల్ చేసింది వేరు. అప్పుడు మనకి లో లెవెల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ అండర్స్టాండింగ్కి తగ్గట్టుగా వాడు ఉన్నాడు. కానీ ఇప్పుడు అండర్స్టాండింగ్కి తగ్గట్టుగా వాడు ఉన్నాడా లేదా అన్నది నమ్మలేం. ఇప్పుడు అండర్స్టాండింగ్కి ఈ వయసుకి తగ్గట్టుగా, ఈ కాలానికి తగ్గట్టుగా ఇప్పుడు మీతో సహవాసం చేస్తున్న వాడిని మీరు చెప్పొచ్చు, అది ఈడు సరిపోతాడు నాకు. మరి 40 years అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయి? మిద్యానికి వెళ్ళిపోయి. ఈ 40 to 80 years స్పాన్లో దేవుడు మోషేలో ఏం చూశాడు? 40 years సహవాసం మనం మాట్లాడుతున్నాం. ఏది? చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు విశ్వాసంతో పెంచిన ఆ 40 years ఏజ్ని మాట్లాడుతున్నాం. కానీ మనకి ఇప్పుడు ఏం కావాలి? ప్రజెంట్లో 40 to 80లో ఈయన ఎలాంటి అన్యోన్యత కలిగి ఉన్నాడు దేవునితో అన్నదే కావాలి. ఇప్పుడు పిలిచాడు అని అంటే, ఇమ్మీడియట్గా పిలిచాడు అని అంటే దేవుడితో ఎలాంటి అన్యోన్యత లేకపోతే పిలిచుంటాడు? ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? క్యారెక్టర్ని ఎలాగా అనలైజ్ చేయాలన్నది ఈ రకంగా అర్థం చేసుకోవాలి. మోషే చరిత్రను వేరుగా, కీర్తనని పక్కన పెట్టేసాను వేరుగా, ఆ మోషే చరిత్రలో ఉన్న డెప్త్ అనేది అర్థం కాదు. ఇప్పుడు కీర్తన 90 మనం ధ్యానాంశంగా తీసుకోగలిగితే, ఈ కీర్తనలో మోషే గారు ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ఎవరు రాసింది? మోషే చేసిన ప్రార్థన కీర్తనగా రాయబడింది. ఇది ఎప్పుడు చేస్తున్నారు ఈ ప్రార్థన? ఏదైనా క్లూ మీకు ఏమైనా ఉందా? ఎప్పుడు చేస్తున్నారు ఈ ప్రార్థన? మా ఆయుష్కాలము 70 సంవత్సరంలో. మా ఆయుష్కాలము 70 సంవత్సరంలో, అధిక బలము నుండి అలా 80 సంవత్సరం. ఇప్పుడు సింగిల్గా చెప్తున్నాడా, అందరిది చెప్తున్నాడా? అందరిది కలుపుతున్నా. అందరిది మనం చెప్పగలమా? సేమ్ ఏజ్ అనుకోండి. ఇప్పుడు ఓకే 35 years దగ్గర ఉన్నాం అనుకోండి అందరం. మనది 70 ఏళ్ళు అని మన అందరికీ చెప్పగలుగుతామా? నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. యాకోబు పత్రికలో ఏమున్నది? ఆవిరి వంటిది. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటివారు. ఆవిరి ఇలా కనబడితే అలా మాయమైపోద్ది.
కనుక 35 సంవత్సరాలు కదా మనకి ఇంకా డోకా లేదు అనే గ్యారంటీ ఇవ్వగలుగుతామా? ఇవ్వలేం కదా. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మా అని ఎందుకు వాడాడు అంటే రాజకుమారులు కదా, రాజగృహం నుండి వచ్చాడు కదా. ఎక్కడ నుండి వచ్చాడు? ఐగుప్తులో రాజకుమారుడిగా పెరిగినాడు. రాజులు ఎలా మాట్లాడతారు? సింగులర్లో మాట్లాడరు. మేము, మా రాజ్యము, అర్థమైందా? మా కుటుంబము అంటే నా అని వాడరు. మనలాగా నా అని వాడరు. వాళ్ళు ఎలా వాడతారు? మా అని వాడతారు. అంటే వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకొని మాట్లాడతారు. సో ఇప్పుడు మోషే తనకు తాను సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకొని మాట్లాడుతున్నా మాట. ఓకేనా? అంటే ఇప్పుడు 70 ఏళ్ళప్పుడు ఈ ప్రార్థన అయితే గనక, అంతేనా? నా ఆయుష్కాలము 70 సంవత్సరంలో, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరంలో. తర్వాత ఏమన్నాడు? మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఈ ప్రార్థన ఎక్కడ చేసి ఉంటాడు? ఇప్పుడు 70 అంటే దేవుడు మోషేను పిలిచాడు అంటేనే మనం అర్థం చేసుకోవాలి, మోషేలో ఏదో గొప్పతనము ఉంది. మనం అనుకుంటాం 40 ఏళ్ళు వెళ్ళిపోయాడు, మిద్యాన్లో అజ్ఞాతంగా ఉన్నాడు, 80 ఏళ్ళ వరకు పని పట్టలేదు, ఆయన దేవుడు పిలిచాడు అని అనుకుంటాం. నేను అందుకని ఇందాకలంతా ఎగ్జాంపుల్ ఇచ్చాను. 25 ఏళ్ల క్రితం వాడు ఎలాంటోడో నాకు అనవసరం, ఇప్పుడు ఎలాగున్నాడు మనమే అది చూసినప్పుడు దేవుడు చూడ్డా. 40 ఏళ్ల క్రితం జరిగించింది ఓకే, ఇప్పుడు 80 ఏళ్ళప్పుడు ఎలాంటి భారము కలిగి ఉన్నాడు? ఏ భారం కలిగి ఉన్నాడు? చూడండి, 90వ కీర్తన మీరు చదవగలిగితే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండి హింస పొందుతున్నారు. ఈయన మిద్యానులో ఉండి వాళ్ళ హింసలో పాలివాడిగా ఉన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మీరు మళ్ళీ బాగా అర్థం చేసుకోగలిగితే 13వ వచనం, నీ సేవకులను చూసి సంతాపపడుము, తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది. విడుదల పొందేశారా? సీనాయి పర్వతం, అదే హోరేబు పర్వతం ఇప్పుడు మనం ఆడుకుంటుంది. అది ఎక్కడున్నది అంటే మిద్యానుకి దిగువన ఉంది. మిద్యాను ప్రాంతానికి దిగువన ఉన్నది. అది మీకు మ్యాప్లో చూపించాను. సో ఆయన ప్లేస్ ఎందుకు మారి వచ్చాడు మోషే గారు? అక్కడ మేపచ్చు కదా, మిద్యాన దేశంలోనే గొర్రెలు మేపచ్చు కదా, ఎందుకు సీనాయి ప్రాంతానికి వచ్చాడంటే ఏం కనిపెడతాడు ఆయన వచ్చి? ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అందుకే. ఆయన ప్రాంతాన్ని వీడి పక్క ప్లేస్కి వచ్చాడంటే ఆయన ఏదో కనిపెడుతున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అలాంటి కనిపెడుతున్న వ్యక్తితో దేవుడు పొదలో కనబడి మాట్లాడాడు. ఏదో నెతుకుతున్నాడు, అర్థమైందా? మోషే ఏదో నెతుకుతున్నాడు కనుకనే మోషేకి అక్కడ తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. అక్కడ వరకు ఎందుకు వెళ్ళాడు మోషే? వీళ్ళ మీద ఆలోచనతో వెళ్ళాడు. అర్థమైందా? కనుక 70 ఏళ్లకి కూడా మోషే భారము కలిగి వారి కొరకు, వారి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా మిద్యాన్లో ఉన్నా ఎలాగున్నాడు? పరదేశిగానే ఉన్నాడు. తన కొడుకు కూడా ఏమని పెట్టాడు? పరదేశి అనే పేరు పెట్టాడు. అంటే మిద్యానీయుడు అవ్వలేదు. ఇంకెంతకాలం ఉన్నా అక్కడ పరదేశిగానే వ్యవహరించే స్థితి కనబడుతుంది. అర్థమైందా? అంటే గట్టిగా ఏం కోరుకుంటున్నాడు మోషే? విడుదల కొరకు కోరుకున్నాడు. ఎప్పుడు కోరుకున్నాడు? 70 ఏళ్ళప్పుడు కోరుకున్నాడు కదా. 70 ఏళ్ళప్పుడు ఏదైతే మోషే కోరుకున్నాడో అవన్నింటినీ దేవుడు నెరవేర్చాడు. ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా మనం ఎప్పుడు జోడిస్తేనే ఆ క్లారిటీ ఉంటుంది. మోషే చరిత్రకి కీర్తన 90 జోడిస్తేనే ఆయన యొక్క 40 ఏళ్ల నుండి 80 ఏళ్లలో మోషే ఎలాగ ఉన్నాడు దేవుని ఎదుట, ఇజ్రాయెల్ పట్ల ఎంత భారాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు భారాన్ని కలిగి ఉన్నాడు, ఈయన భారాన్ని కలిగి ఉన్నాడు కనుక దేవుడు దిగొచ్చాడు. ఇప్పుడు ఎవరు రమ్మన్నాడు? ఇగో నాకున్న భారమే నీకు కూడా ఉంది, నువ్వు కూడా రా, నడిపించేద్దాం వాళ్ళని అని అన్నాడు. భారం లేకపోతే పిలుస్తాడా? ఇంతకీ ఎలాంటి భారం ఉన్నది? మనం చదువుతున్నాం కీర్తన 90లో. కీర్తన 90
ప్రభువా మొదటి నుండి చదువుదాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమి లోకమును నీవు పుట్టింపపోనుకు, యుగములు నీవే దేవుడవు, నీవు మనుషులను మంటికి మార్చున్నావు, నరులరా తిరిగిరండి నీవు సెలవిచ్చున్నావు, నీ దృష్టికి 1000 తరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, కానీ మాకైతే 70 సంవత్సరాలు వచ్చాయి, ఇంకెంతకాలం మాకు. నీకైతే ఫాస్ట్గా, నీకు ఎలా ఉంది, 1000 దినాలు 1 దినాల్లో ఉన్నది, కానీ మా దృష్టిలో ఏంటంటే మా కాలం గతించిపోతుంది అన్న. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడు మాట్లాడుతున్నాడు. రాత్రి అందులో ఒక జాము వలె ఉన్నవి, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, పొద్దున వారు పచ్చగడ్డ వలె చిగురింతురు, పొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. అంటే తరాలు గతిస్తున్నాయన్న విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ, అంతేనా? 430 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు? చాలా తరాలు పుడుతున్నాయి, గతిస్తున్నాయి, కానీ ఎందులో ఉండిపోయారు? శ్రమలోనే ఉండిపోయారు అన్న విషయాన్ని చెప్తున్నాడు. ఇగో నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, నీ కోపం వల్ల క్షీణించున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషంలో నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. ఎందుకు మీ హింసలో ఉన్నావు అంటే మా దోషాలను నీ దృష్టిలో పెట్టుకున్నావు, మేము దోషం చేస్తున్నావు కనుకనే మేము హింసలో ఉన్నామన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. నీ ముక్కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించునే మా దినములని గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందము, మా ఆయుష్కాలము 70 సంవత్సరంలో, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరంలోగును, ఆయనను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదము. ఆయుష్కాలం ఏముంది గడిచిపోవడానికి? వదిలేస్తే వెళ్ళిపోద్దా లేదా? 25 వదిలేసాం, వెళ్ళిపోయిందా? 25 ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది, మళ్ళీ 26 వచ్చింది. కాలం గడ్డానికి ఏముంది, వెళ్ళిపోద్ది. కానీ ఈ కాలంతో పాటు నేను ఎలా పరిగెట్టాలన్నది పాయింట్. అర్థమవుతుందా? కాలంలో ఏమి చేయకపోయినా కాలం వెళ్ళిపోద్ది, నీ ఆయుష్కాలం కూడా గడిచిపోద్ది. కానీ ఆ వెళుతున్న కాలంలో పాటు నాకేముంది టార్గెట్? ఇప్పుడు మోషే అదే అడుగుతున్నాడు దేవుడిని. ఏమని అడుగుతున్నాడు? మా ఆయుష్కాలము 70 సంవత్సరంలో, అధిక బలము ఉన్న 80 సంవత్సరంలోగును, ఆయనను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అవి త్వరగా గతించను, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహం బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చెయ్యము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, మా జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయమనంటే ఎందుకు పుట్టాను నేను? చిన్నప్పుడంతా ఏం నేర్పించారు మోషేకి? నువ్వు ఇందుకే పుట్టవు అని నేర్పించారా? మరి ఎందుకు పుట్టింది మోషే? ఎక్కడున్నాడు? మిద్యాన్లో 40 నుండి 80లో ఉన్నాడు. ఏం ప్రణాళిక ఉంది? ఏం చేసినట్టుగా అనిపించట్లేదు. ఈయన భారభరితమైన ప్రార్థన తప్పితే ఈయన తనకు తానుగా విడిపించగలిగే సామర్థ్యత లేదు. కాలం అయితే గడిచిపోతుంది, కాలంతో పాటు నా ఆయుష్ కూడా అయిపోతుంది. నేను ఎందుకు వచ్చాను? నా టార్గెట్ ఏంటి? ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకెందువు, నీ సేవకులను చూచి సంతాపపడము. ఈ ప్రార్థన అయిన తర్వాతే కదండి ఎక్కడ దేవుడు మోషేకు పొదలో కనబడ్డాడు. ఇక్కడ ఏమన్నాడు? యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరుగక యుందువు అని 70లో ప్రార్థన చేశాడు. 80 వస్తుండగా ఆయనకి పొదలో ప్రత్యక్షమయ్యాడు. అవునా? ప్రార్థన ఫలితం పొందాడా లేదా? నీ భారభరితమైన ప్రార్థన ఒకనాడు ఫలాన్ని పొందుతుంది. 70 సంవత్సరాలు అధిక బలం ఉన్నాడుగా, 80 సంవత్సరాలు బ్రతుకున్న కాలంలోనే ఆ ప్రార్థన ఫలాన్ని మోషే చూశాడు. దేవుడు వచ్చాడు కదా. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరుగుకెందువు, నీ సేవకులను చూసి సంతాపపడము, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములను నీవు ఉత్సహించి సంతోషించదము, నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది. ఎన్నేళ్ళు అంటున్నాడు? శ్రమపరిచిన దినముల కొలది. ఏమేమంటున్నాడు? మేము ఎన్నేళ్ళైతే శ్రమ పడ్డామో అన్నేళ్ళు మాకేమంటున్నాడు? మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. 430 ఏళ్ళు వీళ్ళు హింస పొందితే ఇప్పుడు ఎన్నేళ్ళు అడుగుతున్నాడు? మేము పొందిన ఎంతకాలం అయితే హింస పొందో అంతకాలం మేము సుఖపడేటట్లుగా మమ్మల్ని సంతోషపరచుము అని మోషే ప్రార్థిస్తాడు. మొదట తిరగమన్నాడు, రెండవది విడుదల చేయమన్నాడు,
తర్వాత ఎంతకాలం అయితే మేము కీడును అనిపించామో అంతకాలం మేము సంతోషం అనిపించినట్టుగా చేయమన్నాడు. తర్వాత చూడండి, నీ సేవకులకు నీ కార్యములు కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము అని మోషే ప్రార్థన చేశాడు. ఏది ఇక్కడ పైన? నీ సేవకులకు నీ కార్యములను కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావమును చూపించుము. పస్కా అని పిల్లలు పస్కాను ఆచరిస్తుంటే పిల్లలు అడిగితే ఏం చెప్పమన్నాడు? ఎందుకు నాన్న ఇది ఆచరిస్తున్నావు అని అంటే ఏం చెప్పమన్నాడు? ఐగుప్తులో నుండి వచ్చే ముందు విడిపించడని ఫరో జ్యేష్ఠ కుమారులు చచ్చిపోతారు, ఇది ఆచరించకపోతే కనుక మనం ఆచరించాం, దేవుడు ఆచరించగా మనలను విడుదల చేశాడు. అంటే ఒక గొప్ప కార్యము దేని ద్వారా పిల్లలకి తెలియపరుస్తున్నాడు? ఆ పండగ రూపంలో పిల్లలకి తెలియపరిచేటట్లుగా దేవుడు చేశాడు. మోషే అదే కదా అన్నాడు, మాట్లాడాడు. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. ఆ ప్రభావం ఎంతకాలం ఉంది? ఈ పితరుల దగ్గర చేసిన ఆ కార్యాల యొక్క ప్రభావం ఎంతకాలం ఉంది? చాలా కాలమే ఉన్నది. ఎక్కడ? వాళ్ళు కనాన దేశానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం వరకు ఈ ప్రభావం ఉంటూనే ఉన్నది. కనుక మోషే చేసిన ఈ ప్రార్థన, భారభరితమైన ఈ ప్రార్థన దేవుడు ఆలకించాడు. 80లో ప్రత్యక్షతను అనుగ్రహించాడు, ఆయన్ని తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ ఏమన్నా ప్రార్థించేశాడు? విడిపించమన్నాడు. తర్వాత మేము శ్రమపడిన దినములో కొలది మమ్మల్ని సంతోషపరచమన్నాడు. అంతే కదా. సొంత స్వాస్థ్యమైన దేశానికి వెళ్ళిపోతే ఎంతకాలమైనా నువ్వు దేవుడికి నమ్మకస్తుడిగా ఉంటే ఆ దేశంలో ఉండొచ్చు. వాళ్ళు ఎదురు తిరిగారు గనక ఆ దేశంలో ఉండలేకపోయారు ఎక్కువ కాలం. నిజంగా దేవుడికి లోపడేవారైతే గనక నిజంగా నిత్యము అక్కడ హ్యాపీగానే ఉండొచ్చు కదండి. నా మోషే ప్రార్థనలో తప్పులేదు, మోషే ప్రార్థించడంలో తప్పులేదు. ఎవరిది తప్పు? ఇజ్రాయెల్ అక్కడ ఉండకపోవడానికి ఎవరు రీజను? వాళ్ళకు వాళ్ళే రీజను. కనుక మోషే ప్రార్థన దేవుడు ఆలకించుడు అన్న విషయం అర్థమవుతుంది. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. ఇది మోషే చేసిన భారభరితమైన ప్రార్థన. ఎంతకాలము ప్రార్థన చేశాడంటే ఈయన పరదేశిగా ఉన్న 40 నుండి 80 ఏళ్ల వరకు ఈ భారాన్ని మోసుకొనే ఉన్నాడు. వాళ్ళు ఫిజికల్గా మోస్తున్నారు, ఈయన మానసికంగా మోస్తున్నాడు. ఎందుకు పుట్టానే నేను? నా జీవిత పరమార్థం ఏంటి? ఇలాగే కాలం గడిచిపోతుంది. ఇంకా బలం ఉంటే ఇంకొక 10 సంవత్సరాలు, కానీ గడిచిపోయిన ఉపయోగం ఏమున్నది? నేనేం చేయగలుగుతున్నాను? ఆ జ్ఞానాన్ని మాకు దయచి. ఈ ప్రార్థన మోషేకు ఉంది కానీ మనకుందా ఇలాంటిది? మనం ఆయుష్ గతించిపోతుంది కదా. గతించిపోతున్న ఆయుష్ కాలంలో మనం ఏం చేయగలుగుతున్నాం దేవుని కొరకు? దేవుని అడుగుతున్నాం మనం. నేను వచ్చిన దానికి ప్రణాళిక ఏంటి? టైం అయితే పాస్ అయిపోతుంది. మరి నేను పుట్టాను కదా, నేను పుట్టించావు కదా, రీజన్ ఏంటి? మరి ఆ రీజన్ నాలో కనబడట్లేదు. దేవా నాకు జ్ఞాన హృదయాన్ని దయచి. ఒకవేళ నేను గుర్తించలేకపోతున్నానేమో, నువ్వు నా ముందే పెడుతున్నావు కానీ నేను గుర్తించలేకపోతున్నానేమో అని దేవుడికి ప్రార్థన చేసే పిల్లలమైన మనం ఉన్నావా? ఆలోచించండి. అలా ప్రార్థన చేసే వరంగా ఉన్నావా? మోషే అలా చేశాడు. ఎప్పుడు? చచ్చిపోయే ముందు. అంటే ఆయన ఫిక్స్ అయ్యాడు కదా 80కి, మనం అక్కడికే ఫిక్స్ అవుతాం. దేవుడు తర్వాత ఆశ్చర్యకరమైన రీతిలో అందించాడు. 80 నుండి 120 ఇచ్చాడు, అది వేరే విషయం. కానీ ఈయన ఫిక్స్ అయింది 80. అంటే ముగింపులోకి వచ్చిన తర్వాత కూడా, ముగింపు దశలో కూడా మోషే అడుగుతున్నాడు. మనది ఇంకా ముగింపు కాదు, మనది ఎక్కడ? ఇంకా ప్రారంభమే. ముగింపులో ఆలోచన ఉంది, ప్రారంభంలో ఆలోచన మనకి ఉండాలి. అలాంటి ఆలోచన కలిగిన వారంగా ఉండాలి. గనక మోషే ఎంత భారంతో అయితే ప్రార్థన చేశాడో అంత భారాన్ని దేవుడు చూశాడు. అందుకే ఇజ్రాయెల్ విడుదల కొరకు మోషేను దేవుడు పిలిచాడు. ఊరికిన పిలిచాడా? దేవునితో ఆయన పరదేశిగానే ఉండొచ్చు, కానీ దేవునితో అన్యోన్యత పోగొట్టుకోలేదు. ఇజ్రాయెల్తో కలిసి అన్యోన్యత లేకపోవచ్చు, కానీ ఎవరితో ఉంది? ఇజ్రాయెల్ని విడిపించగలిగే దేవునితో ఆయనకు అన్యోన్యత ఉంది. అదే మీకు చూపించాను, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? వాళ్ళతో పాటు ఈయన బాధపడుతున్నాడు. వాళ్ళు ఫిజికల్గా బాధపడుతున్నాడు, మానసికంగా ఈయన బాధపడుతున్నాడు. ఈ సంవత్సరాలన్నీ బాధపడుతూనే గడిపేశాడు. నేర్పరి, మాటల్లో నేర్పరి,
చివరికి ఆ బాధలో మౌనం పాటించి ఏమైపోయాడు? నోటి మాంద్యం గలవాడిగా అయిపోయాడు. మాట్లాడుతూ ఉంటేనే కదండి మాట వస్తుంది. మౌన వ్రతం పాటిస్తే ఏమవుతుంది? ఉన్న మాట కూడా పోద్ది. గనక నోటి మాంద్యం ఎలా వచ్చింది మోషేకి? మౌనం అయిపోయాడు. అర్థమవుతుందా? గనక అటువంటి స్థితిలో మోషే చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడు, దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. చూడండి, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. స్థిరపరచడం లేదా? ఎలాగా? మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచు. ఎలాగా ఇది స్థిరపరిచాడు? ఎలా నెరవేరింది చెప్పగలుగుతారా? దీన్ని బట్టి కనెక్టివిటీ మనకు అర్థమైపోతుంది. తెలీదా? ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయము 14వ వచనం, 13, 14. తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరికి శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఐగుప్తీయులకి ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది? ఐగుప్తీయులు బద్ధకిష్టులు కదా. ఏ పని చేయాలన్నా ఎవరు ఉండాలి? వాళ్ళకి ఎవరు ఉండాలి? ఇజ్రాయేలే ఉండాలి. పొలం పనుల్లో కానీ, ఇటుకలు చేసే పనిలో కానీ, ఇంకా కట్టడాల్లో కానీ ఎవరు ఉండాలి? ఇజ్రాయేల్ ఉండాలి. అంటే వీళ్ళు పని చేస్తున్నారు, వీళ్ళు సుఖం అనిపిస్తున్నారు. అంటే వీళ్ళు సోమరిపోతులు అన్న విషయం మనకు అర్థమవుతుంది కదా. మరి వీళ్ళకి వచ్చిన సంపాదన ఎవరి కష్టం? ఇజ్రాయిల్ చెమట కష్టం ఎవరు దోచుకున్నారు? ఐగుప్తీయులు దోచుకున్నారు. ఇప్పుడు మోషే ప్రార్థన ఏంటి? మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతుల కష్టం అది. మా చేతుల కష్టాన్ని బట్టి ఎవరు జల్సాలు చేస్తున్నారు? ఐగుప్తీయులు జల్సా చేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నాడంటే మా కష్టాన్ని మాకు ఇవ్వు, మా కష్టాన్ని మాకు ఇవ్వు అని మోషే ప్రార్థన చేసినట్లుగానే ఇక్కడ ఆదికాండం 15లో అబ్రాహాముకు ఆనాడే ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? వారు 400 ఏండ్లు వీరికి శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు అని ఉంది కదండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 35వ వచనం. తీసుకున్నది యెహోవా ప్రజల ఎడల అట్లు వారు ఐగుప్తీయులను దోచుకున్నది. ఎవరి కష్టాన్ని ఎవరు దోచుకున్నారు? మొదట ఐగుప్తీయులు దోచుకున్నారు. ఇప్పుడు ఐగుప్తుల దగ్గర ఉంటే వారి కష్టాన్ని వారే దోచుకున్నారు. అప్పుడు ఈ బంగారు ఆభరణాలతో పాటు వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు కదా, ఆ బంగారం ఇచ్చి దూడం చేసుకున్నారు కదా. అదంతా ఎవరి కష్టం? ఇజ్రాయెల్ పడిన కష్టాన్ని ప్రతిఫలము ఇవ్వు అని మోషే ప్రార్థన చేశాడు. అలాగే దేవుడు ఏం చేశాడు? మీరు వచ్చేయండి, తీసుకొని వచ్చేయండి. ఐగుప్తుని విడిచి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉండి అడిగి తీసుకోండి. అది ఎవరిది? ఐగుప్తీయులది కాదు, అది ఎవరిది? మీది. మీకు హక్కు ఉంది, మీరు అడిగి తీసుకోండి. మొత్తానికి ఐగుప్తీయులను దోచేసుకొని ఇజ్రాయేల్ అందరూ మిగుల ఆస్తితో వాళ్ళు బయటికి వచ్చారు. మిగుల ఆస్తితో, నార్మల్ ఆస్తి కాదు. ఏదైతే వీళ్ళు కష్టం పెట్టారో, ఐగుప్తులను పోషించారో వాళ్ళ ఆస్తి సర్వాన్ని వీళ్ళు తీసుకొని వచ్చేసారు. అంటే మోషే ప్రార్థన నెరవేరిందా లేదా? ఎప్పుడు చేసిన ప్రార్థన ఇది? 90 కీర్తన 70లో చేసిన ప్రార్థన. 70లో చేస్తాడంటే ఈ 40 ఏళ్ళు ఆయన ఎలా ఉన్నాడు? భారభరితంగానే ఉన్నాడు కదా. అంటే ఇజ్రాయెల్ విడుదల పట్ల భారం కలిగి ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. బాధ అనిపించలేదు, కానీ ఏమన్నాడు? బాధ అనిపిస్తున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. కనుక మనం కూడా ఏదైనా పని చేయలేకపోవచ్చు, కానీ ఏది కూడా చేయొచ్చు? ఏది చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. ప్రార్థనకి ఆ శక్తి ఉన్నది. ఆ శక్తిని మనం చూసాం కూడా. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక
పౌలు గారు 1 కొరింథీ, క్షమించాలి 2 కొరింథీ 1వ అధ్యాయం 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం ఉందా అక్కడ? 2 కొరింథీ 1:11. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం కొరకు అనేకుల చేత మా విషయమే అదే సహాయం చేసి, ప్రార్థనలతో సహాయం చేసి ఉండాలి. 10. వీళ్ళు గొప్ప హింస పొందారు, గొప్ప ఉపద్రవాలను ఎదుర్కొన్నారు. ఈ ఉపద్రవాలు ఎదుర్కోవడంలో ఏది సహాయం చేసిందని చెప్తున్నాడు చూడండి ఇక్కడ. తప్పించను, ఇక ముందుకును తప్పించను, మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుంటుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించును. ఏంటి ప్రార్థనలు ఏం తప్పిస్తాయి? ఉపద్రవం నుండి తప్పిస్తాయి, మరణం కాకుండా తప్పిస్తాయి. సముద్ర మధ్యలో ఉన్నారు, ఆటుపోట్లకి పడవ ఎదురవుతుంది, అప్పుడు మనం ఉన్నామేంటి? మనం ఉన్నావా? ఆ పరిస్థితిని మనం చూసామా? కానీ ఎక్కడో ఉండి వారు ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన సహాయము ఇక్కడ వారికి లభించింది అని పౌలు గారు మాట్లాడుతున్నారంటే ప్రార్థన వల్ల ఉపయోగాలు ఉన్నాయా లేవా? మోషే ప్రార్థన మనం క్లియర్గా చూస్తాం. దానియేలు గారి ప్రార్థనని మీరు విన్నారో లేదో నాకు తెలియదు. దానియేలు గారి ప్రార్థన ఎక్కడ నుండి ప్రార్థన చేస్తున్నాడు? మాదీయ పారసీక రాజ్య పాలనలో ఉండి ఆయన ఇజ్రాయెల్ విడుదల కొరకు, యూదుల విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేయగా యూదులు విడిపింపబడ్డారు. అదే మాదీయ పారసీక సామ్రాజ్యంలో. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉందో ఆలోచించండి. ఈ ప్రార్థన చేయకుండా అపవాది కూడా ఆటంకపరిచే పరిస్థితి ఉన్నది. ఎందుకు ఆటంకపరుస్తున్నాడు? ప్రార్థనలో ఏం జరుగుతాయి? కార్యాలు జరుగుతాయి. అర్థమైందా? మీరు ఏ రకంగా సహాయపడుతున్నారు? డైరెక్ట్గా ఉండి సహాయపడకపోయినా పర్లేదు, ప్రార్థన చేసి కూడా మీరు పరోక్షంగా ఎదుటి వారికి సహాయపడవచ్చు అన్న విషయాన్ని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక మోషే ప్రత్యక్షంగా లేడు, కానీ పరోక్షంగా అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అలా పరోక్షంగా చేసిన ప్రార్థన ఏం చేసింది? ఇజ్రాయెల్ని విడిపించడానికి కారణమైంది. అర్థమవుతుందా? దానియేలు రాజభోగాలు అనుభవిస్తున్నాడు, రాజసింహాసనం దగ్గరే ఉన్నాడు, రాజభోగాలు అనుభవిస్తున్నాడు. కానీ ఎవరిని గురించి చింత కలిగిన వాడు ఉన్నాడు? యూదుల విడుదల కొరకు చింత కలిగిన వాడుగా ఉన్నాడు. ఎక్కడుండి? సింహాసనం మీద ఉండి కూడా యూదుల కొరకు ఆలోచిస్తున్నాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని మనం పొందినట్లుగా చూస్తున్నాం. కనుక ప్రార్థన సహాయం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమి చేయలేకపోతున్నానంటే ప్రార్థన అది కూడా ఏంటి? సహాయం చేస్తుంది. ఆర్థికంగా సహాయం కాదు, చేతి కష్టం సహాయం కాదు, మీరు ప్రార్థన కూడా సహాయము చేయొచ్చు. అందుబాటులో లేనప్పుడు, అందుబాటులో ఉండి కూడా మీరు ప్రార్థన చేస్తున్నారంటే అది ఏంటంటారు? దొంగెత్తు. కనుక అన్ని అవయవాలు బాగుండి అందుబాటులో ఉండి కూడా పని చేయలేదంటే దొంగెత్తులు వేస్తున్నావు ప్రార్థన అని చెప్పి. కానీ అందుబాటులో లేని సమయాల్లో నువ్వు దూరంగా ఉండి కూడా, నువ్వు సహకరించలేని పరిస్థితిలో ఉండి కూడా ప్రార్థన ద్వారా నువ్వు దేవుని పనికి సహాయపడవచ్చు అన్న విషయాన్ని ఈ సందర్భం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. కనుక మోషే గారు సైలెంట్గా ఉన్నారా? 40 నుండి 80 ఏంటి? ఇది జోడించకపోతే, కీర్తన 90 ఆ చరిత్రతో జోడించకపోతే మోషే ఆ 40 నుండి 80 ఏళ్ల మధ్య జీవితం ఏం చేశాడు అన్నది ఎవరికి అర్థం కాదు. అలాంటి వాడిని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? అర్థమవుతుందా? మీరు చదువుతున్నప్పుడు 40 ఏళ్ళ నుండి 80 ఏళ్ళు సైలెంట్ పీరియడ్లోకి వెళ్ళిపోయిన ఆ మోషేని ఎందుకు పిలుస్తున్నాడు? అహరోను ఉన్నాడు కదా అక్కడ. అహరోను జనాల మధ్య ఉన్నాడు, మోషే జనాలకు దూరంగా పరదేశిగా ఉన్నాడు. పిలిస్తే ఎవరిని పిలాలి? అహరోను పిలాలి. దేవుడికి తెలీదా అహరోను ఉన్నాడని? అహరోను ఉన్నాడన్న విషయం తెలుసు. నీ అన్నయ్య అహరోను లేడా? నాకు తెలీదా అహరోను మాట్లాడగలడని? కానీ ఆయన కాదు, ఎవరు కావాలి? నువ్వు కావాలి. ఎందుకు? నీకు భారం ఉంది. భారం ఉన్నోళ్ళనే దేవుడు బాధ్యతకి ఉపయోగించుకుంటాడు, భారం లేని వాళ్ళని దేవుడు ఉపయోగించుకోడు. కనుక మోషేని పిలిచాడనంటే ఆ భారం మోషే కలిగి ఉన్నాడు కనుక. అర్థమవుతుందా? అహరోను సహకారయ్యాడు తర్వాత, అది వేరే విషయం. కానీ టోటల్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయని చూడగలిగితే మోషేకే ఉన్నాయి.
అహరోనికి లేవు ఆ లీడర్షిప్ క్వాలిటీస్. నిజంగా అహరోనికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, అక్కడ దూడం చేసేవాడు కాదు. మోషే ఎలా గద్దించాడో అలాగే గద్దించే స్థితిలో అహరోన్ ఉండాలి. కానీ ఏమైపోతే నాకేమని వాళ్ళతో పాటు ఏమైపోయాడు, కలిసిపోయాడు. అంటే అహరోను సామాన్య జనము లెక్క, మోషే సామాన్య జనుడు కాదు, లీడర్. అర్థమైందా? కనుక అటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, భారం కలిగి ఉన్నాడు గనకనే దేవుడు పిలిచాడు. గనక మనం ఆత్మరక్షణ భారాన్ని మనం కూడా కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా వాడుకుంటాడు. నన్ను ఎందుకు వాడుకోవట్లేదు అని ప్రశ్నించుకునేటప్పుడు మొదట నేను భారం కలిగి ఉన్నానా అని ఆలోచించండి. అర్థమైందా? నువ్వు భారం కలిగి ఉంటే దేవుడు నేను ఖచ్చితంగా వాడుకుంటాడు. నీకు భారమే లేదనుకో, దేవుడు నిన్ను ఎందుకు వాడుకుంటాడు? వాడుకో. ఓకే. సో ఈ సందర్భం ద్వారా మోషే జీవితంలో ఆ 40 ఏళ్ల సైలెంట్ పీరియడ్లో మోషే ఏం చేశాడు అన్నది మనం తెలుసుకున్నాం. కనుక బైబిల్ అంతా ఒక పజిల్ లాంటిది, అన్నిటినీ కలుపుకొని రావాలి. విడివిడిగా చదివితే డెప్త్ అర్థం కాదు, కలిపి చదివితే అందులో ఉన్న డెప్త్ మనకి అర్థమవుతుంది. అర్థం. ఇప్పుడు మోషే గొప్పోడే కదా, 40 ఏళ్ళప్పుడు గొప్పోడే, 80 ఏళ్ళప్పుడు గొప్పోడే, 120 ఏళ్ళప్పుడు గొప్పోడే, ఏమీ తీసిపడడానికి లేదు. అందుకే నీ వంటి ఒక ప్రవక్తను, మోషేకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో కూడా పుట్టిస్తాం. ఏ వాగ్దానాన్ని పొందాడు? నీ వంటి ఒక ప్రవక్త. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారిని ఒక మోషేతో పోల్చాడు. నీ వంటి ఒక ప్రవక్త అంటే ప్రవక్తగా ఎలాగా మసిలేడు అన్నది మనం ఆలోచించాలి. అర్థమవుతుందా? ఓకే. మోషే సందర్భం అనగానే ధర్మశాస్త్రం ఆదికాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకునే మనం ఆలోచిస్తాం, లేదంటే హెబ్రీ పత్రిక వెళ్ళిపోతాం. కానీ ఇలాంటి సందర్భాలు ఎక్కడున్నాయి, ఎక్కడ ఏ సందర్భాలు జరిగినాయి, ఎవరి గురించి ఇంకా ఏ సందర్భాలు ప్రస్తావించబడినాయి? ఎందుకంటే కీర్తనలు అనగానే జనరల్గా మనకు ప్రప్రథమంగా గుర్తించేది ఎవరు? అంతే, దావీదు గారు. కానీ అందులో చాలామంది ఉన్నారు. సొలొమోను కీర్తనలు ఉన్నాయి, కోరాహు కుమారులు ఉన్నారు, దావీదు గారు ఉన్నారు, ఆసాబు, ఈ లేవీయులు కొంతమంది. ఇవన్నీ ఆలోచన చేస్తే మనకు పూర్తి అవగాహన అనేది దేవుని వాక్యం మీద మనకు వస్తుంది. తర్వాత మనం ఏం చేయాలనేది, ఎందుకంటే 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నప్పటికీ ఏం చేశాడనే విషయం ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. ఎందుకంటే నాకు తెలిసి ప్రపంచంలోనే ఈ విషయం అన్నయ్య ఎక్కడై చెప్పడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి నేను వాక్యం నేర్చుకుంటున్నాను, కానీ ఈ విషయం నాకు తెలియదు. ఎందుకంటే ఎవరు ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ దేవుని యొక్క మహాకృప, ఎందుకంటే మనం నిజంగా దేవుని దృష్టిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ మాటలన్నీ మన చెవులకు వినబడుతున్నాయంటే మనతో దేవునికి ఏదో పని ఉంది ఖచ్చితంగా. ఈ విషయం మాత్రం ఖచ్చితం. అదే దేవుడు మనందరికీ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మోషేలా మనం కూడా భారభరితంగా మన జీవితాన్ని ఆయన కొరకు ఉంచుకోగలిగితే దేవుడు కూడా మనల్ని వాడుకుంటాడనే విషయం చాలా చక్కగా మరి లేఖనాల నుండే, ఎందుకంటే స్టోరీలు ఏముండవు అనే దగ్గర, ఏం బయట స్టోరీలు ఏమో చెప్పడం ఉండదు. ఏం చెప్పినా దేవుని వాక్యంలోనే లేఖనాలను చూపించి ఏ ప్రశ్నకు ఏ ప్రశ్న సమాధానం చెప్పాలో ప్రతిదీ కూడా అన్నయ్య ప్రశ్న వేసుకుని అన్నయ్య ఆలోచించి ఇక్కడకు మనం తరగతి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఇలా ఉండాలని కోరుకుంటూ ముగింపు ప్రార్థన.